అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న మరుసటి రోజు అయిన శనివారం సాయంత్రం మంగళగిరి టౌన్లోని రాజీవ్ గృహకల్ప వద్ద నూతనంగా నిర్మించిన పద్మశాలి కమ్యూనిటీ హాలు, చాకలి ఐలమ్మ రజక కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టిటిడి పాలక మండలి మాజీ సభ్యురాలు కాండ్రు కమల ఇచ్చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పద్మశాలి కమ్యూనిటీ హాలు, రజక కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవాలను అతిథులు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కమ్యూనిటీ హాల్లో జరిగిన సభలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ప్రసంగించారు. నూతనంగా నియమితులైన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మురుగుడు లావణ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని పలువురు భావించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మురుగుడు లావణ్య మార్చి 6వ తేదీ నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం. కమ్యూనిటీ హాళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి టిట్కో హౌసింగ్ గానే ఆయన ఏమనుకున్నాడు, దాదాపు 2000
4500 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. పేదల కుటుంబాలు సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక దేవుడితో సమానం. ఇవాళ ఇల్లు మంగళగిరిలో ఏర్పాటు చేసుకోవడం అంటే అది సామాన్యమైన తండ్రి కొడుకులు. ఇట్లానే ఇంకొక విషయం కూడా చెప్పినాక ముఖ్యమంత్రి గారి సంగతి కూడా 2 మాటలే చెబుతాను. వంద వెంకటేశ్వరరావు వచ్చి మేము వృత్తిపరంగా అప్పుడు అందరూ కూడా చెరువులో బట్టలు ఉతికేవాడు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఉండి ఇక్కడ మాకు 25 సెంట్లు స్థలం ఇచ్చి ఇక్కడ బావి దోయించి బోరేయించి మరి తొట్లు గిట్లు కట్టించాలి ఏర్పాటు చేయమంటే అవన్నీ కూడా ఆనాడు చేసి ప్రారంభించడం జరిగింది. మా టైంలో అది శుభ్రంగా కొన్నాళ్ళు సాగింది. తర్వాత మరి ఇళ్లలో ఉతకటం మార్పులు వచ్చినాయి. సామాజికంగా వచ్చినటువంటి మార్పులతో చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికేటటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు సొంతంగా ఉతుక్కోవడం మిషన్లు వచ్చినాయి. మీకు కూడా వృత్తిపరంగా తగ్గినా ఏమైనా ఈ వృత్తి లేనిదే ఎవరు కూడా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అయినప్పటికీ కూడా ఈ 25 సెంట్లు స్థలం మీరు ఆనాడు సంపాదించుకున్నారు మీ పెద్దల ద్వారా. ఇవాళ ఈ 25 సెంట్లలో మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఆయన ముందుకొచ్చి ఇక్కడ మీకు ఇక్కడ ₹1 కోటి ఖర్చుతో మీ అందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు మరి వైఎస్ జగన్ ఆర్కే గారు. అంటే వాస్తవాలు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. ఆయనే ఈ పని చేసిందంతా కూడా. ఎందుకు అది 25 సెంట్లలో ₹1 కోటి ఖర్చుతో. అట్లానే అక్కడ కమ్యూనిటీ స్థలం ఉండేటైతే దాంట్లో కూడా ఎక్కువ మంది వేవర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ₹75 లక్షల ఖర్చుతో 80 లక్షలు అయింది. అది ఆ 80 లక్షలు అంటే అసలు ఎవరు ఏమిటి అనేది కాదు. ముందు అసలు పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఇలాంటి అవసరాలు చాలా ఉంటాయి. ఇవాళ లక్షలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు. చల్లని చేతులు పెద్దలు రజక కమ్యూనిటీ గురించి చెప్పేటటువంటి మాటలు ఈ 2. సమాజంలో ఏ ఇంట్లో అయినా కూడా శుభకార్యం జరిగేటప్పుడు మంచి మనసు చల్లని చేతులు కలిగినటువంటి రజకుల పాత్రని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అలాంటి రజక కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలి. కమ్యూనిటీ అభివృద్ధి చెందింది, జనాభా ఎక్కువ అవుతూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి మంగళగిరి పట్టణంలో ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా, ఏ చిన్న కమ్యూనిటీకి సంబంధించి మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు కమ్యూనిటీ హాళ్ళకి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కార్పొరేషన్ వైపు నుంచి అండగా నిలబడాలి అని చెప్పి మిగతా కమ్యూనిటీలకి ఎలా అండగా నిలబడ్డామో అలా అండగా నిలబడాలి అనే ఆలోచనతోటి మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో 25 సెంట్ల ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో భాగంగా సుమారు ₹1 కోటి పైచిలుకు కార్పొరేషన్ నిధుల్ని వెచ్చించి ఇవాళ ఈ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భవన నిర్మాణం జరిగేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రజక సోదరుల్ని సోదరీమణులతోటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఈ నిర్మాణంలో వాళ్ళ సూచనల సలహాలు తీసుకుంటూ ఎలా చేసాము అని అంటే ఇవాళ ఇంకొక భాగం కూడా ఇందులో మిగిలింది. అదేంటి అని అంటే ఇప్పుడు మేము వేసినటువంటి ఈ పునాదులు, ఈ భవనము ఇంకొక 2-3 అంతస్తులు వేసుకోవటానికి కూడా సరిపోయేంత బలంగా వేయటం జరిగింది. అందుకనే రాబోయే రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇంకొక హాలు నిర్మిస్తామని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
మరి ఈసారి మన మంగళగిరి అభివృద్ధికి వచ్చిన ఫండ్స్ ఎప్పుడూ రాలేదు. మరి మొన్ననే మీరు దేవుడి ఆంజనేయ స్వామి గుడి కట్టించుకోవడం, అలాగే ఈ కళ్యాణ మండపం, మరి మీలో ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా మున్సిపాలిటీ తరపున కాబట్టి ఇది పేదలందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. మరి జగనన్న వచ్చిన తర్వాత మనకి అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా చూస్తూ మరి మనల్ని ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నారు. మరి ఈసారి కూడా మనం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి కృషి చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరి అభిప్రాయం ఏంటి? జగనన్నేనా?